తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామానికి చెందిన పేరూరమ్మ అంటే వకుళమాత పేరూరులోని ఇర్ల ఇంటి పేరు గల రెడ్ల ఆడపడుచని అంటారు. వందలాది సంవత్సరాలుగా పేరూరు గ్రామంలో పేరూరమ్మ ఉండే పాత కాలవ గ్రామంలో రెడ్లు అధిక సంఖ్యాకులుగా ఉండేవారు. వీళ్ళే గ్రామ పెద్దలుగా ఉండడం, ఆ ఊర్లలో ఆధిపత్యం కలిగి ఉండడం వల్ల పేరూరమ్మ బండపై ఆనాడున్న గుడి నిర్వహణ బాధ్యతల్ని చంద్రగిరి రాజులు అంటే విజయనగర రాజులు పేరూరులోని ఇర్ల కుటుంబీకులకే అప్పగించారట. ఇర్ల ఇంటి పేరు గల రెడ్డి కుటుంబీకుల చేతిలోనే పేరూరమ్మ గుడి బీగాలు, దీప ధూప నైవేద్యాలు, ఉత్సవ నిర్వహణ అంతా కూడా ఇర్ల కుటుంబం చేతిలోనే ఉండేదట. పైగా ఇర్ల కుటుంబీకులు పేరూరమ్మను అంటే వకుళమాతను తమ ఇంటి ఆడపడుచుగానే భావిస్తారు. తమ ఇంట పుట్టిన వకుళాదేవి పూర్వజన్మలో యశోద అని అంటారు. శ్రీకృష్ణుడికి జరిగిన ఒక్క పెళ్లి కూడా ఆమె చూసే భాగ్యం కలగకపోవడంతో శ్రీకృష్ణుడు కలియుగంలో వకుళాదేవిగా అవతరించి తన పెళ్లిని దగ్గరుండి జరిపిస్తావని వరమిస్తాడు. ఆ తర్వాత కలియుగంలో వకుళమాత వెంకటేశ్వర స్వామికి చెందిన పేరూరు గ్రామంలో ఇర్లరెడ్ల కుటుంబంలో జన్మించి తిరుమలకెళ్లి వరాహస్వామి ఆశ్రమంలో సేవ చేస్తున్నప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠానికి వీడి భూలోకానికి రావడం, గాయపడిన మహావిష్ణువుకు వకుళమాత సేవలు చేసి తన బిడ్డగా భావించి శ్రీనివాసుడనే పేరు పెట్టి వరాహస్వామి అనుమతితో తన దగ్గరే ఉండనిస్తుంది. అలా శ్రీనివాసునికి వకుళమాత తల్లై ఆ తర్వాత ఆకాశరాజుతో మాట్లాడి పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం చేయిస్తుంది. ఇంతటి వకుళమాతను ఆనాటి రాజులు ఆమె పుట్టి పెరిగిన పేరూరులోని చిన్న కొండపై గుడి కట్టారు. నిర్వహణ బాధ్యతల్ని వకుళాదేవి ఇంటివారైన ఇర్ల కుటుంబానికి అప్పగించి ధర్మకర్తలుగా చేశారు. అప్పట్నుంచి ఉత్సవాలు, ఊరేగింపులు అన్నిటినీ ఇర్ల కుటుంబీకులే వైభవంగా నిర్వహించేవారట. అలా వందలాది సంవత్సరాలు గడిచింది. ఒకసారి టిప్పు సుల్తాన్ తండ్రి హైదరాలీ తిరుపతికి సమీపంలోని కల్లూరు కనుమ దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేస్తూ ఆ పరిసరాల్లోనే నెలల తరబడి తిష్టవేశాడు. క్రీస్తు శకం 1782లో హైదరాలీ చంద్రగిరి కోటను ముట్టడించాడు. చుట్టుపక్కలుండే తొండవాడలోని తిమ్మప్ప దేవాలయాన్ని, శ్రీనివాస మంగాపుర ఆలయాలను ధ్వంసం చేశాడు. ఆ సమయంలోనే వకుళమాత గుడి కూడా దోపిడికి గురై ధ్వంసం కాబడింది. దాంతో వకుళమాత ఆలయం శిథిలమైపోయింది. గుడి ఉండే పేరూరు బండ చుట్టుపక్కల ఊర్లకు, తిరుపతిలో నిర్మించే ఇళ్లకు పగలగొట్టబడింది. అయితే పేరూరు బండ మీదుండే శిథిల గుడి ఆటుపోట్లకు గురైనా నిలిచే ఉంది. వకుళమాత విగ్రహం కనుమరుగైన గుడి రూపురేఖలు చెదరలేదు. ఇటీవల వకుళమాత గుడిని మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత డబ్బుతో పునర్నిర్మించారు. పేరూరు బండను పగలగొట్టడం ఆపేశారు. అన్ని హంగులతో గుడి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.